హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. స్టేడియంలో జరుగుతున్న హెచ్సీఏ సమావేశాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ టీసీజేఏసీ ప్రయత్నించింది. కొత్తగా 300 క్రికెట్ క్లబ్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. టీసీజేఏసీ సభ్యులను పోలీసులు అడ్డుకోగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. టీసీజేఏసీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పల్ పీఎస్కు తరలించారు. 3 రోజులుగా హెచ్సీఏలో అవకతవకలకు పాల్పడిన ట్రెజరర్ శ్రీనివాస్, సీఈఓ సునీల్ సిఐడి కస్టడీలో ఉన్నారు. వారిని విచారణ నిమిత్తం స్టేడియంకు తీసుకురావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసు బలగాల రక్షణ మధ్య హెచ్సీఏ వార్షిక సమావేశం ముగిసింది. హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ రెండు సహజం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ గెలవబడిలో బీసీసీఐ లెటర్ రాయండి. లెటర్ రాసి మీటింగ్ కూడా అయిపోయింది. స్టార్ట్ చైర్మన్ అనుమతి కాబట్టి ఇక్కడ నుంచి విఘాతం ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఖచ్చితంగా తాము ఏదైతే యాక్టింగ్ కూడా చెప్తున్నారు. దాన్ని ఖచ్చితంగా దయచేసి హైదరాబాద్ క్రికెట్ తెలంగాణ క్రికెట్ చేంజ్ చేయండి. ఈ రెండు సహజం కాకపోతే మీరు హైదరాబాద్ క్రికెట్ గెలవబడిలో బీసీసీఐ లెటర్ రాయండి. లెటర్ రాసి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో మంత్రి